హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంతవరకు కూడా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇది C23 డిప్లొమా ఫిజిక్స్ ఇంపార్టెంట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. ఈ వీడియో జాగ్రత్తగా చూడండి, ఎలా అటెంప్ట్ చేయాలి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అండ్ ఏ షార్ట్స్ ఇంపార్టెంట్ అని చెప్తా. ఆల్రెడీ ఫిజిక్స్ ఇంపార్టెంట్ ఎస్సైస్, కెమిస్ట్రీస్ ఇంపార్టెంట్ ఎస్సై, కెమిస్ట్రీ ఇంపార్టెంట్ షార్ట్స్, మోడల్ పేపర్స్ కూడా ప్రతి సబ్జెక్ట్ నుంచి రిలీజ్ అయ్యాయి. ఆ వీడియోస్ అన్నీ చేయడం జరిగింది. అండ్ కమింగ్ మ్యాథ్స్ అన్నీ కూడా వస్తూ ఉంటే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. చాలా చాలా యూస్ఫుల్ ఉంటుంది. ఓకే, ఛానల్ కావాలంటే మీ సీనియర్స్కి కూడా అడగండి. అన్ని డిప్లొమా రిలేటెడ్ అప్డేట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఈ వీడియోలోని పర్టికులర్గా మనం ఏం చేస్తామంటే ఫిజిక్స్ ఇంపార్టెన్స్ చూద్దాం. అండ్ ఇందులో మీకు కనబడట్లేదు అనుకుంటే కరికులం పక్కన పెట్టుకోండి. కరికులం ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను పెట్టాను. కరికులం పక్కన పెట్టుకొని సాఫ్ట్ కాపీ నేను చెప్పే ఒక్కొక్కటి కూడా అబ్జర్వ్ చేయండి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపిస్తుంది, కొంచెం వీడియో క్వాలిటీని మీరు పెంచుకోండి ఈ వీడియోని. ఓకే, ఫస్ట్ బ్లూ ప్రింట్ చూస్తే మీకు ఏ యూనిట్ నుండి ఏ షార్ట్స్ వస్తున్నాయి అనేది అర్థమవుతుంది. ఓకే, సో లెట్ మీ షో ది బ్లూ ప్రింట్. ఇక్కడ చూసారా, మనకి నెంబర్ ఆఫ్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు. యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ నుండి ఒకటి, స్టాటిక్స్ నుండి ఒకటి, గ్రావిటేషన్ నుంచి అసలు షార్ట్స్ లేవు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఎనర్జీ నుండి ఒకటి, థర్మల్ ఫిజిక్స్ నుండి ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ సౌండ్ 2, ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజం 2, మోడర్న్ ఫిజిక్స్ 2. సో లాస్ట్ యూనిట్స్ నుండి 2 షార్ట్స్ వస్తున్నాయి. గ్రావిటేషన్ నుండి షార్ట్స్ లేవు. ఓకే, మిగతా అన్నీ కూడా 1 ఓకే, ఫస్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్లోని మీకు బాగా తెలియాల్సింది ఏంటి అంటే డైమెన్షనల్ ఫార్ములాసు అండ్ ఎస్ఐ యూనిట్స్ ప్రతి ఒక్క క్వాంటిటీకి మీకు తెలియాలి. ఫిజికల్ అండ్ క్వాంటిటీస్కి ఓకే, ఖచ్చితంగా తెలియాలి మీకు. ఫిజికల్ క్వాంటిటీస్కి, ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్కి, డెరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్కి డైమెన్షనల్ ఫార్ములాసు, ఎస్ఐ యూనిట్స్. వాడు ఏ ఎస్ఐ యూనిట్ అడుగుతాడో చెప్పలేం అండ్ ఏ డైమెన్షనల్ ఫార్ములా రాయమంటాడో మనం చెప్పలేం. అలాంటప్పుడు మీరు ప్రతి దానికి తెలుసుకోవాలి. అండ్ ఈ యూనిట్ నుండి పర్టికులర్గా షార్ట్ ఆన్సర్ క్వశ్చన్, డైమెన్షనల్ ఫార్ములా కానీ ఎస్ఐ యూనిట్ కానీ ఏవైనా అడిగితే అన్నీ ప్రిపేర్ అయితే మీకు వచ్చింది అడిగితే మీరు స్కోర్ చేయగలరు. అదర్ దెన్ దట్ ఇంకా ఏ క్వశ్చన్స్ అడగవచ్చు అంటే నేను చెప్తాను వినండి. మనకి డిఫైన్ ఎస్ఐ యూనిట్ అండ్ అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్ ఫస్ట్ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్. ఓకే, ఇక్కడ చూసారు కదా, ఎస్ఐ యూనిట్ అంటే ఏంటి. ఓకే, అడ్వాంటేజెస్ ఆఫ్ ఎస్ఐ యూనిట్స్ 1.8 అయిపోయింది, అది ఫస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డిఫైన్ యాక్యురసీ అండ్ ఎర్రర్ ఇన్ మెజర్మెంట్ 1.10, 1.11లోని యాక్యురసీ, లీస్ట్ కౌంట్, ఎర్రర్ అని చెప్పి డెఫినేషన్ ఉన్నాయి కదా. అందులో యాక్యురసీ అండ్ ఎర్రర్ కలిపి ఒక డెఫినేషన్ అడుగుతాడు. ఐ మీన్ సింగిల్ క్వశ్చన్ అడుగుతాడు. యాక్యురసీకి ఒక 2 పాయింట్లు, ఎర్రర్కి ఒక 2 పాయింట్లు రాయండి. ఓకే, షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎప్పుడు కూడా మీకు మరీ చెప్తున్నాను, 3 to 5 పాయింట్స్ పడాలి. మినిమం 3, మ్యాక్సిమం 5 వరకు రాయాలి. అవి కూడా గన్ షాట్ పాయింట్స్, సోది కాదు. ఎస్ఏలో రాసినట్టు సోది షార్ట్లో రాస్తే మార్కులు పడవు. ఎస్ఏ అంటే లాంగ్, ఎక్కడో దగ్గర ఏదో కొంచెం డ్రాక్ చేయగలరు, కానీ షార్ట్ ఆన్ పాయింట్స్ ఉండాలి. 3 to 5 బుల్లెట్ పాయింట్స్ పడిపోవాలి వాళ్ళకి. 3 మార్క్స్ అంటే మినిమం 3 to 6 పాయింట్స్ మధ్యలో రాసేస్తే వాళ్ళు మంచిగా 2 to 3 మార్క్స్ ఇచ్చేస్తారు. అర్థమైందా? సో ఇప్పుడు నేను చెప్పాను ఎస్ఐ యూనిట్ అండ్ అడ్వాంటేజెస్, యాక్యురసీ అండ్ మెజర్మెంట్. అండ్ అలా కాకుండా ఇంకో క్వశ్చన్ కూడా ఉంది, చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో. అదేంటి అంటే సి హియర్, ఐ మీన్ అదే డిఫైన్ ఫండమెంటల్ అండ్ డిరైవ్డ్ యూనిట్స్. ఓకే, ఈ 3 షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఖచ్చితంగా మీరు డెఫినేషన్స్ చదువుకోండి. అదర్ దెన్ డైమెన్షనల్ అండ్ ఎస్ఐ యూనిట్స్ అడగకపోతే ఇవి రావచ్చు థియరీ క్వశ్చన్స్లో. అండ్ మరీ ముఖ్యంగా చెప్తున్నాను, ప్రాబ్లమ్స్ ఫిజిక్స్లో చాలా ఇంపార్టెంట్. అవి షార్ట్స్లో అయినా ఎస్ఏస్లో అయినా కూడా అడగవచ్చు. అది మనం ఏం చేయలేము. ప్రాబ్లమ్స్లో కూడా ఎంతో కొంత మీకు పట్టుదల ఉండాలి, పట్టు ఉండాలి. అప్పుడే ఫిజిక్స్ ఒకవేళ ప్రాబ్లమేటిక్గా అడిగితే పాస్ అవ్వగలరు. థియరటికల్గా అడిగితే ఎవరైనా పాస్ అవుతారు, ప్రాబ్లమేటిక్గా అడిగితేనే కష్టం అవుతుంది, చూసుకోండి. అండ్ యూనిట్ నెంబర్ 2, అండర్స్టాండ్ ది కాన్సెప్ట్ ఆఫ్ స్టాటిక్స్ నుంచి ఒక క్వశ్చన్. ఇదేంటి అంటే మనకి షార్ట్స్ ఏం అడగచ్చు అంటే స్కేలార్ అండ్ వెక్టార్ క్వాంటిటీ అంటే ఏంటి, డెఫినేషన్. ఫస్ట్ డెఫినేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలానే నెక్స్ట్ వచ్చేసినప్పటికీ డిఫైన్ యూనిట్ వెక్టర్, నెగిటివ్ వెక్టర్, పొజిషన్ వెక్టర్. ఈ 3 వెక్టర్స్ చదువుకోండి డెఫినేషన్స్. యూనిట్, పొజిషను, నెగిటివ్ 3 వెక్టర్స్. అండ్ స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీ డెఫినేషన్స్. మొత్తం 2 క్వశ్చన్స్. డిఫైన్ యూనిట్, పొజిషన్ అండ్ నెగిటివ్ వెక్టర్ ఒకే క్వశ్చన్. డిఫైన్ స్కేలార్ అండ్ వెక్టర్ క్వాంటిటీ ఒకే క్వశ్చన్. సో 2 షార్ట్స్ అయ్యాయి. ఓకే, నెక్స్ట్ ఇంకా ఏం అడుగుతాడంటే డిఫైన్ ట్రయాంగిల్ ఆఫ్ వెక్టర్. ఓకే, ఖచ్చితంగా చిన్న డయాగ్రామ్ వేసి ట్రయాంగిల్ ఆఫ్ వెక్టార్ కోసం డెఫినేషన్ ఇవ్వండి. అది షార్ట్, థర్డ్ షార్ట్ అది.
ఫోర్త్ షార్ట్ స్టేట్ లమీస్ థీరం. ఫోర్త్ షార్ట్ ఓన్లీ స్టేట్ అంటే డెఫినేషన్ మాత్రమే రాయాలి, ఇంకేం అవసరం లేదు. ఓకే, నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏం అడుగుతాడంటే ఫోర్త్ క్వశ్చన్ డిఫైన్ మొమెంట్, అదే ఫిఫ్త్ క్వశ్చన్ డిఫైన్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్. వెరీ 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 ఇంపార్టెంట్. అండ్ ఎస్ఐ యూనిట్స్ ఆఫ్ మొమెంట్ ఆఫ్ ఫోర్స్ అండ్ కపుల్. ఇవి షార్ట్స్ ఈ యూనిట్ నుండి చాలా ఇంపార్టెంట్గా అడిగేవి. ఓకే, సో దట్స్ ఇట్. కాన్సెప్ట్ ఆఫ్ గ్రావిటేషన్లో మనకి లేవు. యూనిట్ 4 కాన్సెప్ట్ ఆఫ్ ఎనర్జీలో ఒకటి ఉంది, అదేంటి అంటే వర్క్ అండ్ ఎనర్జీ డెఫినేషన్ అండ్ వాటి యొక్క ఎస్ఐ యూనిట్. సింగిల్ క్వశ్చన్ డిఫైన్ వర్క్ అండ్ ఎనర్జీ, రైట్ ఇట్స్ ఎస్ఐ యూనిట్స్. ఓకే, దట్స్ ఇట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికి ఇంకా ఏంటి అంటే మనకి స్టేట్ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ విత్ ఎగ్జాంపుల్ అని చెప్పి అడిగితే సింపుల్గా లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ రాసి ఏదైనా ఎగ్జాంపుల్ పేర్లు రాయండి, డెఫినేషన్లు కాదు, సరిపోతుంది. ఇది సెకండ్ ఇంపార్టెంట్. ఓకే, థర్డ్ ఇంపార్టెంట్ వచ్చేసినప్పటికి ఏంటి అంటే కైనటిక్ ఎనర్జీ డెఫినేషను, పొటెన్షియల్ ఎనర్జీ డెఫినేషను. ఇవి ఇంపార్టెంట్. యూనిట్ నెంబర్ 5 థర్మోఫిజిక్స్ నుంచి కూడా మనకి ఒక క్వశ్చన్ వస్తుంది. ఏంటి ఏం అడుగుతాడు అంటే హీట్ అండ్ టెంపరేచర్ యొక్క డెఫినేషన్స్ ఖచ్చితంగా. స్టేట్ బాయిల్స్ లా సెకండ్ ఇంపార్టెంట్. తర్వాత ఇందులో మెయిన్గా ప్రాబ్లము సెల్సియస్ అండ్ కెల్విన్ కోసం మీకు ప్రాబ్లం అడుగుతాడు. సెల్సియస్లోని కొంత టెంపరేచర్ ఇచ్చి ఆ టెంపరేచర్ని కెల్విన్లోకి మార్చమని అడుగుతాడు. ఆ ప్రాబ్లమ్స్ చూసుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో. ఓకే, నెక్స్ట్ స్టేట్ గేలుసెక్స్ లా అండ్ రైట్ ఇట్స్ ఈక్వేషన్. చాలా చాలా ఇంపార్టెంట్, పేరు వింతగా ఉంది కానీ చాలా ఇంపార్టెంట్. 5.9. ఓకే, ఇది థర్డ్. అండ్ నెక్స్ట్ వచ్చేసినప్పటికీ అబ్సల్యూట్ జీరో టెంపరేచర్ అంటే ఏంటి డెఫినేషన్. ఓకే, ఇవి మ్యాక్సిమం అడిగే క్వశ్చన్స్. 6th యూనిట్ నుండి 2, 7th యూనిట్ నుండి 2, 8th యూనిట్ నుండి 2 పెద్ద పెద్ద షార్ట్స్ ఎక్కువ అడిగేవి. 6th యూనిట్ కాన్సెప్ట్ ఆఫ్ సౌండ్లో ఆల్మోస్ట్ షార్ట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఉన్నాయి. ఏది చెప్పినా ఇంకోటి మిస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ మ్యాక్సిమం అడిగే షార్ట్స్ నేను చెప్పగలను, కొన్ని చెప్తా. అవి ఏంటి అంటే లిస్ట్ డిఫైన్ డాప్లర్ ఎఫెక్ట్. ఆల్రెడీ నేను చెప్పాను ఎస్ఎస్ చెప్పేటప్పుడు, బాగా చదవండి, అది షార్ట్స్లో కూడా ఉపయోగపడతాయి. డిఫైన్ డాప్లర్ ఎఫెక్ట్ అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డాప్లర్ ఎఫెక్ట్ చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ ఇంకా ఏంటి అంటే లాంగిట్యూడినల్కి అండ్ ట్రాన్స్వర్స్ వేవ్కి మీరు డెఫినేషన్స్ ఇవ్వాలి. కొన్నిసార్లు డిఫరెన్స్ అడుగుతాడు, డిఫరెన్సెస్ బిట్వీన్ లాంగిట్యూడినల్ అండ్ ట్రాన్స్వర్స్ వేవ్స్ అని చెప్పి డిఫరెన్స్ కూడా అడుగుతాడు. దానికి 3 పాయింట్స్, దీనికి 3 పాయింట్స్ డిఫరెన్స్లో రాయాలి. లేదు డిఫైన్ అని అడిగితే దానికి ఒక 3 పాయింట్స్, దీనికి ఒక 3 పాయింట్స్ డెఫినేషన్స్ రాసేయండి విత్ ఎగ్జాంపుల్స్. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇంపార్టెంట్ షార్ట్. నెక్స్ట్ వచ్చేసినప్పటికీ మ్యూజికల్ సౌండ్కి నాయిస్కి డిఫరెన్సెస్ 3 పాయింట్స్ చదువుకోండి. ఓకే, రెవర్బరేషన్ అండ్ రెవర్బరేషన్ టైం డెఫినేషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇంకొకటి 6.12 సబైన్స్ ఫార్ములా. ఓకే, రైట్ సబైన్స్ ఫార్ములా అని చెప్పి మీకు అడుగుతాడు, వాటి యొక్క డెఫినేషన్స్ కూడా చూసుకోండి. ఇవి ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్. యూనిట్ నెంబర్ 7 ఎలక్ట్రిసిటీ అండ్ మ్యాగ్నెటిజంలో స్టేట్ కిర్చాఫ్స్ లా 2 ఫస్ట్ లా, కేవిఎల్ కేసిఎల్ రెండిటి యొక్క డెఫినేషన్స్ మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ ఓమ్స్ లా, స్టేట్ ఓమ్స్ లా సెకండ్ ఇంపార్టెంట్ షార్ట్. థర్డ్ ఇంపార్టెంట్ షార్ట్ వచ్చేసినప్పటికీ ఏంటి అంటే 7.10 రైట్ ది ఫార్ములా టు ఫైండ్ రెసిస్టెన్స్ అండ్ స్పెసిఫిక్ రెసిస్టెన్స్ ఇన్ మీటర్ బ్రిడ్జ్. ఫోర్త్ వచ్చేసినప్పటికీ డిఫైన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అండ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఫిఫ్త్ రైట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాగ్నెటిక్ లైన్స్ ఆఫ్ ఫోర్స్. ఈ 5 క్వశ్చన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ కూలుమ్స్ ఇన్వర్స్ స్క్వేర్లా అని ఉంది కదా కాన్సెప్ట్, దాని మీద మీకు డెఫినేషన్ అడిగే ఛాన్స్ ఉంటుంది, చూసుకోండి. 8th యూనిట్ నుండి 2 స్టేట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ఫస్ట్ది, స్టేట్ లాస్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ సెకండ్ది, 8.2 రైట్ ఐన్స్టైన్స్ ఫోటో ఎలక్ట్రిక్ ఈక్వేషన్ థర్డ్ది. మొత్తం ఫోటో ఎలక్ట్రిక్ మీదే డెఫినేషను, ప్రాపర్టీసు, ఐన్స్టైన్ ఈక్వేషన్ 3 చదువుకోండి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ఆప్టికల్ ఫైబర్. ఓకే, వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్లికేషన్స్ ఆఫ్ సూపర్ కండక్టర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ఇట్. ఇవి చదువుకుంటే ఎక్కువ సరిపోతుంది. ఓకే, ఇంకొక క్వశ్చన్ ఉంది, క్రిటికల్ యాంగిల్ డెఫినేషన్.